నాన్న మనల్ని నడిపించే ఒక ఎమోషన్. జీవితంలో ఎవరికైనా నాన్నే రియల్ హీరో. చిన్నప్పుడు మన స్కూల్లో మా నాన్న సూపర్ హీరో, అడిగింది ఇస్తాడు, దేని గురించి అడిగినా చెప్తాడు. మా నాన్నకు అన్నీ తెలుసు, అందుకే మా నాన్న రియల్ హీరో, సూపర్ హీరో అని చాలా గొప్పగా వ్యాసాలు రాస్తుంటాం. కానీ ఒక్కరోజు కూడా నాన్న అంటే నాకు ఇష్టమని మనం ఎప్పుడు ఎవరితో చెప్పాం. ఎందుకంటే అల్లరి చేస్తే తిడతాడు, కోపం వస్తే 4 తంతాడు అని అనుకుంటాం. కానీ తనని ఒక్కసారి కూడా అర్థం చేసుకోము. దీనికి బదులుగా మనం నాన్న రాక్షసుడు, ఎప్పుడు కొడుతూనే ఉంటాడని అద్భుతంగా బిరుదులిస్తూనే ఉంటాం. కానీ మనల్ని తిట్టడం వెనుక, కొట్టడం వెనుక దాగి ఉన్న తన ప్రేమని మాత్రం అర్థం చేసుకోలేము. చిన్నప్పుడు అమ్మ ప్రేమ ముందు నాన్న ప్రేమ ఎప్పుడు గొప్పగా కనిపించదు. ఎందుకంటే నాన్న ఎప్పుడు మన గురించి గొప్పగా మన దగ్గర చెప్పడు. తన స్నేహితులతో మన గురించి చెప్పినప్పుడు మనం అక్కడ ఉండము. ఇంకా మనం ఇంటర్మీడియట్ డిగ్రీ వచ్చిన తర్వాత కాలేజీలలో, యూనివర్సిటీలో మనం చేసే అద్భుతమైన విన్యాసాలకి నాన్నకి మన మీద ఇంకా కోపం పెరుగుతూనే ఉంటుంది. మనం కూడా నాన్నని ఎదిరించేంత స్థాయికి వెళ్తాం. అమ్మతో ప్రేమగా మాట్లాడతాం, కానీ నాన్నతో ఒక్క క్షణం కూడా మాట్లాడం. మనకు వెన్నుముక్కలాగా నిలిచి మనకంటూ ఒక గుర్తింపు వచ్చేందుకు కారణం నాన్న అని తెలుసుకోలేము. మనకి ఉద్యోగం వచ్చిన తర్వాత డబ్బులు సంపాదన మొదలై ఇంటి బాధ్యత తీసుకున్న దగ్గర నుండి తెలుస్తుంది నాన్న విలువ. చిన్నప్పుడు మన పట్ల ఎందుకు అంత కఠినంగా ఉండేవాడు, మన కోసం ఎందుకు అంత తపన పడేవాడు, మన కోసం ఎంతగా శ్రమించాడో, తను మన కోసం ఎన్ని విషయాలు రాజీ పడ్డాడో, ఎన్ని త్యాగాలు చేశాడని అప్పుడు మనకు అర్థమవుతుంది. ఆ సమయానికి నాన్నతో అన్ని షేర్ చేసుకోవాలనిపిస్తుంది. చిన్నప్పుడు నాన్న అంత కఠినంగా ఉండడం వల్ల, అంత క్రమశిక్షణగా పెంచడం వల్ల ఇప్పుడు మనకంటూ సమాజంలో ఒక గుర్తింపు వచ్చిందని తెలుస్తుంది. 5 సంవత్సరాలకే జనరేషన్ మారిపోతున్న ఈ రోజుల్లో 25-30 సంవత్సరాల వ్యత్యాసం ఉన్న తండ్రి కొడుకుల మధ్య విభేదాలు రావడం సహజం. చిన్నప్పుడు నాన్న కొట్టాడు, పెద్దయ్యాక నాన్న తిట్టాడు, ఆ తర్వాత నాన్నతో గొడవైంది, నన్ను అస్సలు అర్థం చేసుకోలేదని ఓవర్ యాక్షన్ చేసి నాన్నకు నేనంటూ చూపించాలని మనం ఎదిగిన తర్వాత వృద్ధాశ్రమంలో పెట్టేసి తల్లిదండ్రులకు దూరంగా వెళ్ళిపోయి ఫాదర్స్ డేకి ఐ లవ్ యూ ఫాదర్ అని సోషల్ మీడియాలో పెట్టడం కాకుండా కాస్త నాన్నలతో ఉండండి, నాన్నలతో మాట్లాడండి, నాన్నలతో కలిసి బతకండి. చిన్నప్పుడు మనకి నాన్న ఎంత తోడ్పడ్డాడు, ఈ వయసులో నాన్నకి మనం కూడా అంతే చేయూతనిచ్చి తనతో హ్యాపీగా గడపండి. తండ్రి కొడుకు ఇద్దరు ఒకరికొకరు అర్థం చేసుకొని కలిసి ఒకే బాటలో నడిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని ఇప్పటికీ చాలామంది నిరూపించారు. హ్యాపీ ఫాదర్స్ డే.